ప్రతిరోజు గుడికి వెళితే జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా? మామూలుగా పండుగల సమయంలో, ప్రత్యేకమైన సందర్భాలలో, అలాగే నిత్య దీపారాధన చేసేవారు ఆలయాలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది ప్రతిరోజు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అయితే అలా ప్రతిరోజు గుడికి వెళ్తే ఏం జరుగుతుంది? అలా ప్రతిరోజు గుడికి వెళ్ళడం వల్ల జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుంది. రోజు ఉదయాన్నే గుడికి వెళితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. హిందూ విశ్వాసం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని సందర్శించడం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. దీని కారణంగా వ్యక్తి మానసిక అభివృద్ధితో ఏకాగ్రత పెరుగుతుంది. నిత్యం ఆలయానికి వెళితే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని చాలామంది విశ్వాసం. రోజు ఆలయాన్ని సందర్శించడం వల్ల మనకు క్రమశిక్షణ, స్వీయ నిగ్రహాన్ని నేర్పుతుంది. మీరు ఆలయాన్ని సందర్శించడానికి ఒక నిర్దిష్ట సమయం లేదా రోజును కేటాయించినప్పుడు అది మీ జీవితంలో క్రమశిక్షణ పాఠంగా మారుతుంది. దేవాలయానికి వెళ్ళేటప్పుడు పేదలకు, అభాగ్యులకు అన్నదానం చేయడంతో పాటు ఆలయంలో భగవంతుని విగ్రహం ముందు నమస్కరించడం వ్యక్తిలోని అహంకారాన్ని నాశనం చేస్తుంది. దేవాలయానికి వెళ్ళడం అనేది దేవుడు మిమ్మల్ని చూస్తాడు, మీ మాట వింటాడు అనే విశ్వాసానికి ఆధారమని మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మనసులో ఈ అనుభూతిని పొందే వ్యక్తి భగవంతుని పట్ల భయాన్ని కూడా పొందుతాడు. మీరు మంచి పనులు చేయడానికి ప్రేరేపణ పొందుతారు. ప్రతి పనిని ధర్మ మార్గంలో చేస్తారు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి మీరు తప్పులు చేయడానికి వెనుకంజ వేస్తారు. దేవుని గదిలో లేదా గుడిలో ఉన్న దేవుని విగ్రహం మనిషికి భగవంతునితో సంభాషించడానికి మంచి మాధ్యమం అవుతుంది. మనస్సులో భగవంతుని పట్ల ఉన్న భక్తిని విగ్రహం ముందు చూపుతారు. ఇలా చేయడం వల్ల చాలా మందిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. విగ్రహం ద్వారా భక్తులు భగవంతుని అనుగ్రహాన్ని, దైవిక శక్తి ప్రకంపనలను పొందుతారు. అలాగే మనం గుడికి వెళ్ళేటప్పుడు నేలపై కూర్చొని మౌనంగా ధ్యానం చేయడం, గ్రంథాలను చదవడం, భగవంతుడిని పూజించే ఆచారాలలో నిమగ్నమై ఉండడం చాలామంది వ్యక్తులపై వినయపూర్వకమైన, ప్రశాంతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక వ్యక్తిలో శాంతి భావనను సృష్టిస్తుంది. దేవాలయం అంటే చాలామంది వచ్చి తమ కుటుంబాల కోసం, తమ శ్రేయస్సు కోసం ప్రార్థించే ప్రదేశం. ఏ వ్యక్తి అయినా దేవుని ముందు నిలబడి తన బాధలు చెప్పుకొని ప్రార్థనను ప్రారంభిస్తాడు. కొంత సమయం తర్వాత వ్యక్తి ఆలయంలో సానుకూల ప్రకంపనలు అనుభవిస్తాడు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.